మహిళకు బంగారం ఆశ చూపుతూ తులానికి 10,000 తక్కువ ఇస్తున్నట్లు నటించి నకిలీ బంగారాన్ని అమ్మిన ముగ్గురు నిందితులకు బాల్నగర్ పోలీసులు చెక్ పెట్టారు. కామేశ్వరరావు, వేముల పుల్లారావు, బత్కపల సాంబశివరావు అనే వ్యక్తులు తమకు కస్టమ్స్ నుండి బంగారం దిగుమతి అవుతుందని చెప్పి నమ్మించారు. తాండూరుకు చెందిన ఓ మహిళతో ఫోన్లో మాట్లాడి ఓ హోటల్లో నకిలీ బంగారాన్ని అమ్మేందుకు ప్రయత్నించారు. ఆ మహిళతో వచ్చిన గోల్డ్ స్మిత్ ఇది నకిలీ బంగారం అని తేల్చాడు. సదరు మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. నిందితుల దగ్గర నుంచి 100 నకిలీ బంగారం కాయిన్స్ తో పాటు 28.50 లక్షల నగదు సీజ్ చేశారు. ఒక కారు, 6 మొబైల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. కంప్లైంట్ రావడం జరిగింది. దాని మీద మేము ఆ ముగ్గురిని అదుపులో తీసుకున్నాం. 19వ తారీఖు రాత్రి 8 గంటల సమయంలో మేము ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. కామేశ్వరరావు, వేముల పుల్లారావు, బొత్తుల సాంబశివరావు. వీళ్ళు ముగ్గురు ఫేక్ గోల్డ్ కాయిన్స్ ఒక 100 కాయిన్స్ దగ్గర పెట్టుకున్నారు. ఈచ్ గోల్డ్ కాయిన్ 20 గ్రామ్స్ వెయిట్ ఉంటుందని చెప్పేసి కస్టమర్స్ని ఆకర్షించి మేము తులానికి 10,000 రూపాయలు తక్కువగా ఇస్తాం మీకు, మాకు కస్టమ్స్ నుంచి స్మగ్లింగ్ ద్వారా మేము తెచ్చుకున్నాము, మాకు తక్కువ రేట్ వచ్చింది, అందుకే మీకు తక్కువకి ఇస్తున్నాము అని చెప్పేసి వాళ్ళని ఆకర్షిస్తున్నారు. వీళ్ళు తాండూరులో ఒక మహిళతోటి టచ్లోకి వెళ్ళినారు. చాలా రోజులుగా ఆ మహిళతో మాట్లాడుతూ ఉన్నారు. ఆవిడని విజయవాడ రమ్మంటారు, కానీ ఆవిడ వెళ్ళలేకపోద్ది. తర్వాత వీళ్ళే మళ్ళీ ఒక 3 రోజుల క్రితం ఆమెకు ఫోన్ చేసి మేము హైదరాబాద్ వస్తున్నాము, మేము అక్కడికి బంగారం తెస్తాము, కానీ మీరు కనీసం 1/2 kg బంగారం కొనాలి అని ఆవిడకి షరతులు తీస్తారు. అయితే ఆవిడ దగ్గర అన్ని డబ్బులు లేవు. దాంతో ఆవిడ, వాళ్ళ ఫ్రెండ్, ఇంకొక లేడీ, తర్వాత ఇంకా వేరే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ భర్త, ప్లస్ వీళ్ళు వస్తూ ఒక గోల్డ్ స్మిత్ని కూడా తీసుకొని వచ్చినారు. వచ్చి వీళ్ళందరూ కలిసి మా దగ్గరలో ఉన్న ఒక హోటల్లో కలిసి చెక్ చేసుకోగా అవి నకిలీ అని తెలిసింది. దాంతో మాకు కంప్లైంట్ రావడం జరిగింది. దాని మీద మేము ఆ ముగ్గురిని అదుపులో తీసుకొని విచారించగా వాళ్ళ దగ్గర ఈ 100 గోల్డ్ కాయిన్లు ఈచ్ వెయింగ్ 20 గ్రామ్స్ ప్లస్ 28 lakhs ఎవరైతే ఈ విక్టిమ్స్ ఉన్నారో ఈ ఇద్దరు మహిళలు, వాళ్ళకు సంబంధికులు, వాళ్ళు తెచ్చిన 28 lakh క్యాష్ ఈ అక్యూజ్ దగ్గర నుంచి మేము స్వాధీనం చేసుకోవడం జరిగింది. జూలై 19